మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేపు చంచల్గూడ జైలు నుంచి రోహిత్ రెడ్డి విడుదల కాబోతున్నారు. గత నెల 14న పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పరపల్లి కోర్టు వీరి బెయిల్ పిటిషన్స్ ను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఆధారాలను తారుమారు చేసే అవకాశం లేదని రోహిత్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదించగా దీంతో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. దీంతో రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. రేపు జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అప్డేట్స్ ఏంటి కిరణ్? మనం చూస్తున్నాం, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ను మంజూరు చేసింది. అయితే రేపు చంచల్గూడ జైలు నుంచి రోహిత్ రెడ్డి విడుదల కాబోతున్నారు. గత నెల 14న పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఉప్పరపల్లి కోర్టు వీరి బెయిల్ పిటిషన్స్ ను తిరస్కరించిన నేపథ్యంలో అటు హైకోర్టును ఆశ్రయించారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి, మొయినాబాద్ డ్రగ్స్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కాల్పుల ఘటనకు సంబంధించి కూడా సుమారుగా 40 రోజుల పాటు చెంచలగూడ జైల్లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించినట్టుగా మనం చెప్పబోతుంది. కేసుకు సంబంధించి కూడా ముగ్గురిని రోహిత్ రెడ్డి సోదరుతో పాటు ఢిల్లీ వ్యాపారి రమేష్ శర్మని ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని అనేక పర్యాలు కూడా ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్టు విచారించింది. తాజాగా ఇటు రోహిత్ రెడ్డి సంబంధించిన న్యాయవాది హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ కేసు సంబంధించి ముగ్గురులో కేవలం రోహిత్ రెడ్డికి ఒకరికి మాత్రమే ఇటు బెయిల్ లభించినట్టుగా మనం చెప్పబోతుంది. దీనికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో చాలా కీలక విషయాలని ఈ ముగ్గురు వద్ద నుంచి సిట్టు బృందం రాబట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి రోహిత్ రెడ్డి న్యాయవాది హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆయనకి బెయిల్ మంజూరు చేసినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ తో పాటు కాల్పుల అంశానికి సంబంధించి కూడా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. సుమారుగా 40 రోజుల పాటు రోహిత్ రెడ్డితో పాటు మరొక ఇద్దరు కూడా చెంచల్గూడ జైలు రిమాండ్ ఖైదీలుగా ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా కిరణ్, షరతులతో కూడినటువంటి బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది కదా, ప్రధానంగా ఏంటి ఆ షరతులు? ప్రస్తుతానికైతే ఇటు సాక్ష్యాలను తారుమారు చేసే అంశానికి సంబంధించి కూడా ఉంటుంది కాబట్టి ఈ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కూడా ఎవరైతే దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారో వాళ్ళకి సంబంధించి కూడా కొంత కేసు ఫామ్ హౌస్ లో ఉంటున్న వారికి సంబంధించి కావచ్చు, అందుకు గతంలో ఇతడితో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వారు ఎవరంటో వారికి సంబంధించి కూడా వారికి సంబంధించి కూడా ఇలాంటి వాళ్ళతో ఫోన్ సంప్రదింపులు చేయకూడదు. ఇక కండిషన్ బెయిల్ ఇచ్చినట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే మరికొద్ది రేపట్లో ఇతడికి ఏ బేసిక్ లో కండిషన్ బెయిల్ మంజూరు చేశారని కాపీ ఇచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.